పోలీస్ కమిషనర్ శంకభరత బ్రాగ్చి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ నగరంలోని అణువు కూడా జల్లెడ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ విమానాశ్రయం నుండి ఏదైతే ఈ యొక్క సదస్సు ఉందో సదస్సు వేదిక వరకు వచ్చే వరకు కూడా పూర్తిగా కూడా పోలీసుల వలయంలోనే మొత్తం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు నగరం ఎక్కడ చూసినా సరే పూర్తిగా కాకీలు మయం అయినట్టుగా కనిపిస్తూనే ఉంది. ప్రతి జంక్షన్లోని ప్రతి గల్లీ వద్ద కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈ యొక్క సదస్సు ప్రాంగణం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పోలీసులందరికీ ఏవైతే ఉంటాయో అంటే బాడీ వామ్ కెమెరాస్ కూడా అమర్చడం జరిగింది. అలాగే విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా అక్కడ రక్షణ కోసం అని చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళకు కూడా బాడీ వామ్ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1600 గదులు ప్రతినిధుల కోసం చెప్పి విశాఖ నగరంలో ఇప్పటికే అతిథుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేదిక వద్ద కూడా ఈ సదస్సు జరిగిన తర్వాత విదేశీ ప్రతినిధులు బస చేసేందుకు కూడా ప్రత్యేక రూములు కూడా కేటాయించడం జరిగింది. కనుక ఇక్కడ గస్తీ కోసం చేసి 15 డ్రోన్ కెమెరాలు ఇప్పటికే ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్నాయి. దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా బాడీ వామ్ కెమెరాస్తో ప్రత్యేకంగా ఇక్కడ గస్తీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ పటిష్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క హై అలర్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన బాంబు పేలుల కారణంగా ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అణువు గాలిస్తూ ఇక్కడ సదస్సు జరుగుతున్నటువంటి 2 రోజులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ 4 రోజులు ఉండబోతున్నారు. కనుక చాలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ 155 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సదస్సు ప్రాంగణంతో పాటు అతిథులు బస చేసే గదుల వద్ద అలాగే భోజనశాలల వద్ద ఇంకా ఈ సీసీ కెమెరా అన్నిటికీ కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. దీంతో ఈ యొక్క సిఏఏ సదస్సు కారణంగా విశాఖ నగరంలోని పూర్తిగా కాకీలమయంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది.